ఈ ఉదయం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? 50 రోజులు అయిపోయింది కదని ప్రార్థన ఆ పొద్దు ఉజ్జీవం అభిషేకం పొర్లి పారాల, ఆత్మ బలంతో మరల మీరు కదలాల. మిమ్మల్ని మాటి మాటికి విషయాన్ని నేను చెప్తున్నాను. రక్షణ లేని బిడ్డలారు, యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టిన యేసుకుని హృదయాన్ని ఆత్మకి అందరు వెలిగించబడ్డారు. ఇంకా వెలగాలి, ఇంకా నిలబడాలి, ఇంకా బలం పొందాలి. ఏ కష్ట దుఃఖ సమయాల్లో ఉన్నా మీకంటూ విడుదల జరగబోతుంది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో ఇశ్రాయేలు మీద ఫిలిస్తీన్లు ఆగిపోయారట. ఎందుకు కారణం అంటే సమూయేలు వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి. నీ శత్రువు నీ మీదకి రాకుండా ఆగిపోబోతున్నాడు. ఎందుకంటే నీతో పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన సన్నిధి, అందరి దైవజనుల ప్రార్థన నీకు తోడుగా ఉంది. నీ ప్రేయర్, నీ లైఫ్, నీ స్పిరిచువాలిటీ. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ప్రభు హస్తం మీకు తోడుగా ఉంది. ఏ శత్రువు మీ మీద విజయం పొందడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకి స్వస్థత, వ్యాధి బాధ, చింత, అప్పులు, ఆర్థిక మానసిక కుటుంబ పోరాటాలన్నిటి నుంచి విడిపించి మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ 50 రోజు మాకు ఇచ్చిన ప్రతి వాగ్దానాలందరి పట్ల నెరవేర్చి అయా మహామహుడు అనే పాట ద్వారా వారు వింటుండగా జయశీలుడా, మా యజమానుడా, అందరి హృదయాల్లో ఒక బలమైన కార్యం జరిగించి అందరిని దీవించి మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డల కుటుంబాలు దీవెన నొందుదురుగా కానీ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. రెండవదిగా 10, 11, 12, 13 అద్భుతమైన ఉజ్జీవ సభలు కాకినాడ మెక్లరెన్ హై స్కూల్ గ్రౌండ్స్. పాలు పొందండి. మహామహుడు అనే పాట వినండి, చూడండి, ఆత్మీయ బలం పొందండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో ఉంది. దేవుడు మీ అందరినీ దీవించను గాక. ప్రైజ్.